హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పీఆర్. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ అనేది సెప్టెంబర్ మంత్కి అయినా కరెంట్ అఫైర్స్ అనేది చూస్తున్నాము. సో డైలీ కరెంట్ అఫైర్స్ అనేది రెగ్యులర్గా కావాలంటే ఈ ఛానల్ మీరు ఫాలో అవుతూ ఉండొచ్చు. నేను మీ ఎస్పీఆర్ రెగ్యులర్గా మీకోసం కరెంట్ అఫైర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఈ కరెంట్ అఫైర్స్ అనేది మీకు ఐబీపీఎస్ లెవెల్లోనూ, ఓకేనా, ఎస్ఎస్సి ఎగ్జామ్స్కిను, అలాగే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ రాస్తున్నారంటే, అలాగే ఏబిపిఎస్సీ ఎగ్జామ్ రాస్తున్నారంటే రెగ్యులర్గా ఫాలో అయితే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో డైలీ వస్తున్న కరెంట్ అఫైర్స్ అంతా కూడా బ్రీఫ్గా ఒక 20 to 30 మినిట్స్లో మీకు నేను కవర్ అనేది చేస్తాను. సో కైండ్లీ కీప్ ఫాలోయింగ్. అలాగే వీడియో నచ్చిందంటే మర్చిపోకుండా లైక్ అండ్ కమెంట్ అనేది చేయండి. సో అలాగే చూడండి, స్టూడెంట్స్ కోసం రీసెంట్గా ఉంటున్న నోటిఫికేషన్ సంబంధితమైన ఇన్ఫర్మేషన్. సో చూడండి, ఎస్ఎస్సి సిజిఎల్ 2022 ఎస్ఎస్సి సిజిఎల్ 2022 కైనా అద్భుతమైన నోటిఫికేషన్ అనేది రీసెంట్గా విడుచున్నారు. అంటే అప్రాక్సిమేట్గా చూడండి 20,000 పోస్టింగ్స్ అనేది విడుదల చేస్తున్నారు. సో లాస్ట్ ఇయర్ వరకు చూసామంటే జనరల్గా 10,000 అంతే పోస్ట్ వస్తుంది, కానీ ఈసారి అన్నిటికన్నా ఎక్కువ పోస్టింగ్ అనేది వస్తుంది. సో అలాగే మీ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్లో కూడా చేంజ్ చేశారు. అలాగే న్యూ ప్యాటర్న్లో కోర్సెస్ అనేది మన ఎల్టీఎక్స్ క్లాస్లో అందిస్తున్నాము. సో ఫుల్ సిలబస్ కవరేజ్ అనేది చేస్తున్నాము. అలాగే చూడండి, జనరల్ అవేర్నెస్ అనేది ముందు టైర్ 1లో మాత్రమే ఉండేది, ఇప్పుడు టైర్ 2లో కూడా ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. అంటే జనరల్ అవేర్నెస్ అనేది కూడా మీకు ఏంటంటే కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ కాబట్టి మీకు ఎన్సీఆర్టీ యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి కంప్లీట్ ఎన్సీఆర్టీ అనేది మీకు యూపీఎస్సీ ఫ్యాకల్టీ ద్వారా క్వాలిటీగా తీసిన కంప్లీట్ ఎన్సీఆర్టీ అనేది మీకు 4,000 రూపీస్కే మేము అందిస్తూ ఉన్నాము. సో అలాంటి ఒక అద్భుతమైన కోర్స్ అనేది మీరు యూస్ చేసుకుంటారని భావిస్తున్నాం. సో అలాగే చూడండి, ఈ కోర్స్ అనేది 4,000 రూపీస్కి అందిస్తున్నాం సార్, 30th సెప్టెంబర్ వరకు మాత్రమే. సో ఈ ఆఫర్ని బాగా గుర్తుపెట్టుకోండి, 30th సెప్టెంబర్ వరకు మాత్రమే. ఎందుకంటే 1st అక్టోబర్ నుంచి కూడా మీకు ఫీజ్ అనేది రివైజ్ చేయడం అనేది జరుగుతుంది 7,000 రూపీస్కి. ఎవ్వరు ఎక్కడా కూడా మీకు ఎన్సీఆర్టీస్ అనేది ఇందులో ఫ్రీగా అనేది ఇంక్లూడ్ చేయరు. మనం ఎన్సీఆర్టీ క్లాసెస్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం ఎవరికీ రాదండి. ఎందుకంటే మీకు డిసెంబర్లోనే ఎగ్జామ్స్ అని అనౌన్స్ చేస్తున్నారు. చాలా చాలా తక్కువ టైం అనేది ఉంది. సో వెంటనే మీరు డిసైడ్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ అప్లై చేస్తున్నారంటే అప్లై చేసిన దాంతోపాటు మన కోర్స్ తీసుకొని ప్రిపేర్ అయితే సో మీ యొక్క సక్సెస్ వైపు మీరు ఇంకా వేగంగా పరిగెట్టిన వారు అవుతారు. ఇంకో జస్ట్ 2 months మాత్రమే ఉంది. సో కోర్స్ తీసుకోండి, వెంటనే సబ్జెక్ట్స్ అంతా కూడా కంప్లీట్ చేసేయండి. సో ఎగ్జామ్కి సిద్ధం అవ్వండి. సో అలాగే చూడండి, దసరా పండుగ సెలబ్రేషన్స్లో భాగంగా మనం మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో చాలా ఆఫర్స్ అనేది అందిస్తున్నాం. సిసాట్ ఇన్ఫినిటీ 5,000 రూపీస్ కాస్ట్ చేసే కోర్స్ 3,000 రూపీస్కి, అలాగే బ్యాంకింగ్ ఇన్ఫినిటీ 3,000 రూపీస్కి, ఆర్ఆర్బీ ఇన్ఫినిటీ 3,000 రూపీస్కి ఇస్తున్నాం. అలాగే ఎస్ఎస్సి ఇన్ఫినిటీ కూడా మనము ఎస్ఎస్సికి సంబంధితమైన కంప్లీట్ కోర్స్ అనేది 4,000కి అందిస్తున్నాం. సార్ ఇవన్నీ కాదు సార్, నాకు సంవత్సరంలో ఎప్పుడు ఏ ఎగ్జామ్ పడినా నేను అన్ని రాయాలనుకుంటున్నాను సార్, ఓవరాల్గా కంప్లీట్గా దానికి సంబంధితమైన ప్రిపరేషన్ చేయాలి అనుకుంటున్నాను సార్ అంటే బ్యాంకింగ్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ కంప్లీట్ ప్యాకేజ్ అనేది జస్ట్ అట్ ద కాస్ట్ ఆఫ్ 5,000 రూపీస్కే మీకు మనం అందిస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క కోర్సెస్ యొక్క వ్యాలిడిటీ అనేది మనకి 30th సెప్టెంబర్ వరకు, 30 సెప్టెంబర్ వరకు మాత్రమే ఈ యొక్క కోర్స్ ఆ యొక్క డిస్కౌంట్స్ అనేది వ్యాలిడిటీ, దసరా స్పెషల్ ఆఫర్. అలాగే మన కోర్సెస్ ఒక్కసారి తీసుకున్నారంటే లైఫ్ టైం వ్యాలిడిటీ నాన్న. సో మీకు ఇక ఎటువంటి డోకా లేదు. ఎప్పుడైనా కానీ ఏ డౌట్ వచ్చినా కానీ మన కోర్సెస్ మీరు చెక్ చేసుకోవచ్చు, ప్రిపేర్ అవ్వచ్చు, సబ్జెక్ట్స్ని నేర్చుకోవచ్చు, ఓకేనా. అలాగే ఏపీపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం కూడా ఒక దసరా స్పెషల్ అనౌన్స్మెంట్ ఉందండి. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నేను ఎలాగన్నా కొట్టాలి సార్, నేను సాధించాలి సార్ అని అనుకుంటున్న స్టూడెంట్స్ కోసం మనం ఆఫ్లైన్ బ్యాచెస్ కూడా లాంచ్ చేసాము. విశాఖపట్నం మరియు హైదరాబాద్లో 40,000 రూపీస్కి మనము ఆఫర్ అనేది చేస్తున్నాము కోర్స్ అనేది. అలాగే మీరు 1 year లాంగ్ ప్రిపరేషన్ చేయొచ్చు. సో లైఫ్ టైం ప్రిపరేషన్ చేయొచ్చు. అలాగే ఇంకొక అద్భుతమైన విషయం, ఆఫ్లైన్ అంటే క్లాస్ ఎన్విరాన్మెంట్ మీరు ఎక్స్పీరియన్స్ చేయగలరు. ఇవి మాత్రమే కాదు, 40,000 పెట్టి మీరు కోర్స్ తీసుకున్నారు అంటే మీకు ఆన్లైన్ కోర్స్ అనేది ఫ్రీ నాన్న. సో అంటే 35,000 కాస్ట్ చేసే ఆన్లైన్ కోర్స్ అనేది మీకు చాలా ఫ్రీగా అనేది లభిస్తుంది. యూ క్యాన్ యూటిలైజ్ దట్ కోర్స్. సో తర్వాత గ్రూప్ 2 కైనా కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. కైండ్లీ యూటిలైజ్ ఇట్. తరువాత క్వాంట్ ఇన్ఫినిటీ, నేనే మీకోసం క్వాలిటీగా అద్భుతమైన షార్ట్కట్ టెక్నిక్స్, మల్టిపుల్ మెథడ్స్ మీకోసం క్వాంట్స్ అనేది సపరేట్గా క్వాంట్ ఇన్ఫినిటీ అనేది కూడా కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆ యొక్క కోర్స్ అనేది జస్ట్ 1,000 రూపీస్కే మీకు ఆఫర్ అనేది చేస్తున్నాం. సో కైండ్లీ గెట్ ఇట్. సో 1,000 రూపీస్కే మీకు కోర్స్ అనేది అవైలబుల్లో ఉంటుంది. అక్టోబర్తో ఈ కోర్స్ అనేది 2,000కి అనేది చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది, ఓకేనా. సో ఇవి మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీకు ఇంపార్టెంట్ అయిన కోర్సెస్. సో ఈ రోజు యొక్క మన యొక్క డైలీ కరెంట్ అఫైర్స్ న్యూస్లోకి మనం వెళ్ళిపోతాం, ఓకేనా. సో ర్యాండమ్గా వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఒక ఫ్యూ కరెంట్ అఫైర్స్ అనేది మనము క్లియర్ కట్గా అనేది నేర్చుకుంటాం. యా, సో
ఫస్ట్ కరెంట్ అఫైర్స్లోకి చూద్దాము. సో ఐసీఎంఆర్ అంటే ఏంటి? సో ఐసీఎంఆర్ అంటే ఏంటంటే మన ఇండియా యొక్క ముఖ్యంగా ఏంటంటే హెల్త్ డిపార్ట్మెంట్లో ఓకేనా, హెల్త్ రీసెర్చ్లో ఓకేనా. సో ఆరోగ్యపరమైన రీసెర్చ్, ఆరోగ్యం సంబంధితమైన రీసెర్చ్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధితమైన ఆర్గనైజేషన్, దాన్ని మనం ఏమంటామంటే ఇండియన్ కౌన్సిల్. ఫస్ట్ కొన్ని ఫుల్ ఫామ్స్ మీకు తెలిసి ఉన్నది. సో అందులో ఇది ఒకటి. సో ఇండియన్ కౌన్సిల్ ఓకేనా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఏంటిది? మెడికల్ రీసెర్చ్ అంటే మెడిసిన్ సంబంధితమైన రీసెర్చ్, ఇవన్నీ కూడా ఇందులో వారు చేస్తారు. సరే, సో ఈరోజు రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఎందుకు ఉన్నది అంటే ఈ మెడికల్ రీసెర్చ్ ఏదైతే ఉందో సో వాటి యొక్క ఈ యొక్క ఐసీఎంఆర్ యొక్క డైరెక్టర్ జనరల్, దీని యొక్క డైరెక్టర్ జనరల్గా ఎవరిని అపాయింట్ చేశారు అనేది మనం తెలుసుకున్నాం. సో ఐసీఎంఆర్ యొక్క డీజీ, డైరెక్టర్ జనరల్గా డాక్టర్ రాజీవ్ బాల్. సో ఇది ఎలా పలుకుతారు నాకు డౌట్గానే ఉంది. BAHL అంటున్నారు, బాల్ ఓకేనా. సో రాజీవ్ బాల్ అనే వ్యక్తిని వారు అపాయింట్ చేస్తున్నారు. సో అతను ఇప్పుడు ఏంటంటే చాలా వరకు రీసెర్చ్, ముఖ్యంగా ఏంటంటే ఈజ్ ఎ ఎక్స్పర్ట్ నాన్న. సో ఇండియా నుంచి వన్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ ఇతను ఏంటంటే సో WHOలో వర్క్ చేస్తున్నారు. WHO అనేది జెనీవాలో ఉంది. సో అక్కడ అతను వర్క్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికి ఇండియాకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్కి వచ్చేసి హెడ్గా అనేది అపాయింట్ చేస్తున్నారు. సో ఇంకో పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఐసీఎంఆర్ ఏదైతే ఉందో దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? హెడ్ క్వార్టర్స్ అనేది మనకి న్యూఢిల్లీలో ఉంది. సో ఇలా కొన్ని పాయింట్స్ అనేది న్యూస్లో ఉన్నప్పుడు వాట్ ఈస్ ఇంపార్టెంట్, వాట్ ఈస్ రెలవెంట్ అనేవి కూడా మనము తీసుకుంటాం. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్లో ఏంటి అంటే ఇస్రోకి చెందిన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. ఏంటది? విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. సో వీరు చాలా వరకు సైంటిఫిక్ రీసెర్చ్ అన్నిట్లో కూడా మన ఇండియా తరపున ఇన్వాల్వ్ అనేది అయ్యి ఉంటారు. సో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. సో ఈ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వాళ్ళు ఒక కొత్త రకమైన చూడండి ఇంటెలిజెంట్ ఆర్టిఫిషియల్ లింబ్ ఓకేనా, ఇంటెలిజెంట్ ఆర్టిఫిషియల్ లింబ్ అంటే ఏంటి? కాలు. సో కాలు లేని వారికి AI పవర్తో కలిగి ఉన్న ఒక లింబ్ అనేది వారు తయారీ చేశారు. సో ఇది చూడండి, వీరు స్పేస్గా వీరు ఎందుకు చేశారంటే యాక్చువల్గా వీరు MOU అనేది సైన్ చేశారన్న, ఒక అండర్స్టాండింగ్ అనేది సైన్ చేశారు. ఎవరితో అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకోమోటివ్ డిసేబిలిటీస్. ఎవరికైతే నడవడానికి ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి చూసారా, సో అలాంటి డిసేబిలిటీస్ ఉన్న వారందరికీ కూడా ఒక ఆర్గనైజేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకోమోటివ్ డిసేబిలిటీస్ వారు యాక్చువల్గా ఏంటంటే గవర్నమెంట్తో అనేది ఈ యొక్క కాల్డ్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్తో ఒక MOU అనేది ఇంతకుముందు సైన్ చేసినారు. సో దాని ప్రకారం వీరు దీన్ని డిజైన్ అనేది చేశారు. సో ఇంటెలిజెంట్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కలిగి ఉన్న ఒక లెగ్ లాంటిది ఓకేనా. అంటే ఏంటంటే మోడర్న్ వర్క్ అంతా కూడా చేయగలదు. అలాగే దీంట్లో ఇంకా స్పెషల్ ఫీచర్స్ దీంట్లో ఉన్నాయి. సో వాటిని చెప్పేస్తాను చూడండి. దీని యొక్క బరువు ఓకేనా, వెయిట్ అనేది సుమారుగా ఎంత ఉంటుందంటే చూడండి 1.6 kgs అనేది ఉంటుంది. అలాగే ఇంకా దీని గురించి తీసుకున్నామంటే చాలా వరకు ఏంటంటే ఎవరైనా కానీ కాళ్ళు లేని వాళ్ళు, కాలు అక్కడ వరకు కట్ అయిపోయి ఉంటుంది కదా, సో వారు అనేది సుమారుగా ఏంటంటే ఎక్కడైనా కానీ 100 మీటర్స్ వరకు ఏంటంటే ఒక మినిమం సపోర్ట్తో అనేది నడవగలరు. అలాగే ఇవన్నీ కూడా దేంతో కంట్రోల్ చేయబడుతుందంటే మైక్రో ప్రాసెసర్స్ ఏవైతే ఉన్నాయో దాంతో కంట్రోల్డ్ నీస్. సో మైక్రో ప్రాసెసర్తో కంట్రోల్ చేయగలిగింది. సో ఎలక్ట్రానికలీ ఎంపవర్డ్ ఇది. సో మైక్రో ప్రాసెసర్తో కంట్రోల్ చేయగలిగిన నీస్, MPKs అంటారు. సో ఇవన్నీ కూడా ఎవరైతే కాల్ లేని వారు ఉంటారో సో వారికి అనేది ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఇవంతా కూడా ఏంటంటే ఇంకా మన ఇండియా యొక్క దివ్యాంగ్జన్ ఓకేనా, దివ్యాంగ్జన్ అంటారు ఓకేనా. దివ్యాంగ్జన్ అనేది ఒక ఆర్గనైజేషన్ లాంటిది. సో వీరు ముఖ్యంగా ఏంటంటే ఫిజికలీ డిసేబుల్డ్ పర్సన్స్కి అనేది చాలా వరకు రీసెర్చ్ కానీ అవన్నీ కూడా అందిస్తారు. సో వీరు కూడా కలిసికట్టుగా ఏంటంటే ఈ నేషనల్ లోకోమోటివ్ డిసేబిలిటీస్ యొక్క ఆర్గనైజేషన్తో కలిసి వీరందరూ కూడా ఒకటిగా ఏంటంటే ఇలాంటి ఒక ఇంటెలిజెంట్ ఆర్టిఫిషియల్ లింబ్ అనేది కాల్ లాంటిది అనేది తయారు చేయడం అనేది జరిగింది. సో టు హెల్ప్ ద పీపుల్ ఓకేనా. సో దట్స్ ఇట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే బుక్స్ అండ్ ఆథర్స్.
సో కొత్తగా రిలీజ్ అయిన బుక్స్కి అలాగే వాటికి సంబంధితమైనది. సో అలాగే మనం తెలుసుకోవాల్సిన బుక్ ఏంటి అంటే రీసెంట్గా మన ఫార్మర్ అంటే ఏంటో ఇంతకుముందు ఓకేనా, ఫార్మర్ అంటే ఇప్పుడు కాదు, ప్రస్తుతం కాదు, ఇంతకుముందు ప్రీవియస్లీ ఏంటంటే మన ఇండియా యొక్క వైస్ ప్రెసిడెంట్గా ఉన్న వెంకయ్య నాయుడు గారు ఓకేనా. సో వెంకయ్య నాయుడు సో వారు ఓకేనా. సో వెంకయ్య నాయుడు గారు ఏంటి అంటే ఒక బుక్ అనేది రిలీజ్ చేశారు. సో ఆ బుక్ ఏంటి అంటే సో సబ్కా సాత్. సో ఆ బుక్ పేరు ఏంటంటే సబ్కా సాత్ ఓకేనా. సబ్కా సాత్, సబ్కా వికాస్ అలాగే సబ్కా విశ్వాస్. సో అందరం కలిసికట్టుగా సో అలాగే అందరూ అభివృద్ధి పదంలో నడవాలి, అలాగే అందరి యొక్క నమ్మకాన్ని అనేది గెలుచుకోవాలి అనేది. సో ఇవన్నీ ఎవరు చెప్పే మాటలు, ముఖ్యంగా మనకి ఇవన్నీ కూడా స్కీమ్స్ రూపంలో మనం ఎక్కువగా నార్మల్గా వింటుంటాం. ఎవరి దగ్గర? పిఎం మోడీ దగ్గర వింటుంటాం కదా. సో అంతే కదా. సో ఇవన్నీ ఏంటి, మోస్ట్లీ పిఎం మోడీ గారు ఎక్కువగా చెప్పేది. సో ఈ యొక్క బుక్ అనేది లాంచ్ చేశారు. సో ఈ బుక్ అనేది ఎందుకు లాంచ్ చేశారంటే యాక్చువల్గా ఏంటి అంటే సో మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. సో ఎవరు లాంచ్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. సో ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ తరపు నుంచి కూడా లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఇది ఏంటి యాక్చువల్గా ఏంటంటే సో ఇవంతా కూడా మన పిఎం మోడీ గారు ఎవరైతే ఉన్నారో సో పిఎం మోడీ గారి యొక్క స్పీచెస్. సో అతను ఆకాశవాణిలోకి చాలా స్పీచెస్ అనేది మన దేశం అభివృద్ధి పొందాలనేసి ప్రజలతో చాలా వరకు ఏంటంటే మాట్లాడటం, ఇవన్నీ కూడా స్పీచెస్ ఇచ్చున్నారు. సో అలాంటి స్పీచెస్ అనేది 86 స్పీచెస్ ఓకేనా, 86 స్పీచెస్ అనేది ఒక్కసారిగా కలెక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే మే 2019 నుంచి కూడా ఇప్పుడు మే 2020 ఈ మధ్య కాలంలో ఏంటంటే వారు మాట్లాడిన స్పీచెస్ అంతా కూడా కలెక్ట్ చేసి వీటిని పబ్లిష్ అనేది చేశారు. సో ఇదే ఈ పుస్తకం సంబంధితమైన కరెంట్ అఫైర్స్ బుక్స్ అండ్ ఆథర్లో. అలాగే ఇది ఏ లాంగ్వేజ్లో చేశారు అంటే హిందీ అండ్ ఇంగ్లీష్, ఒకవైపు హిందీలోనూ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనూ దీన్ని ప్రచురించడం అనేది జరిగింది. సో ఇది కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్ సో ఇక్కడ చూడండి. సో ఒక క్యాంపెయిన్ గురించి స్టేట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్లో సో చూడండి ఒక క్యాంపెయిన్ గురించి చూస్తున్నాం. హమార్ బేటీ ఓకేనా. సో హమార్ బేటీ హమర్ మాన్. సో ఇది ఎవరు లాంచ్ చేశారు, ఎందుకు లాంచ్ చేశారు, ఏంటి అనేది తెలుసుకుందాం. సో యాక్చువల్గా హమర్ బేటీ హమర్ మాన్ అనేది ఒక క్యాంపెయిన్ అండి. సో అవగాహన తెలిపే విధంగా ఒక క్యాంపెయిన్ లాంటిది. సో దీనికైన అర్థం ఏంటి, హమర్ బేటీ అంటే ఏంటి, అవర్ డాటర్స్ ఓకేనా, అవర్ డాటర్స్ ఓకేనా. సో అవర్ డాటర్స్ అవర్ హానర్ అనేది రిలీజ్ చేశారు. సో ఈ క్యాంపెయిన్ని ఎవరు రిలీజ్ చేశారు అంటే స్పెషల్ క్యాంపెయిన్గా వచ్చేసి ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఓకేనా. సో ఎవరో గుర్తుపెట్టుకోండి, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ అనేది దీన్ని రిలీజ్ చేశారు. సో ఈ యొక్క క్యాంపెయిన్ యొక్క మెయిన్ ఉద్దేశం, సో ఎయిమ్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఏంటి అంటే సో చూడండి, ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ. సో ఎవరికి సేఫ్టీ ఇవ్వడానికి, సో ఖచ్చితంగా డాటర్స్ అంటే ఏంటి, గర్ల్స్ ఓకేనా. గర్ల్స్ అలాగే ఉమెన్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రొటెక్షన్ కోసం, సేఫ్టీ కోసం వారు లాంచ్ చేసిందే ఈ యొక్క హమర్ బేటీ హమర్ మాన్ అనేది ఓకేనా. సో అలాగే దీని ద్వారా ఏం చేస్తున్నారు, సో ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక క్యాంపెయిన్. అంటే ఏంటి క్యాంపెయిన్ అనేది, ఉమెన్ పోలీస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, మహిళా పోలీసులు ఎవరైతే ఉన్నారో ఉమెన్ పోలీసు, సో వారితో అలాగే డిఫరెంట్ స్కూల్స్ ఓకేనా, స్కూల్స్ కానీ అలాగే పబ్లిక్ ప్లేస్ కానీ అలాగే కాలేజెస్ కానీ ఇలాంటి చాలా ముఖ్యమైన స్థావరాలకి వెళ్ళి గర్ల్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఎడ్యుకేషన్ అందించడం. సో ప్రాపర్గా వారి యొక్క హక్కులను ఎడ్యుకేట్ చేయడం, దేని గురించి, వారి యొక్క లీగల్ రైట్స్ కోసం, వారిని వారు సంరక్షించుకోవడానికి, వారి యొక్క హక్కుల గురించి తెలుసుకోవడానికి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఓవరాల్గా వారు క్యాంపెయిన్ ద్వారా లాంచ్ చేస్తున్నారు. సో దాన్నే ఏమంటారు, హమర్ బేటీ హమర్ మాన్ ఓకేనా. సో తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో గుర్తుపెట్టుకోండి, కొన్ని పదాలు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సింఫోఎన్ఈ. సో సింఫోఎన్ఈ ఇది 5 స్టార్ ఇచ్చే కరెంట్ అఫైర్స్. ఇది కొన్ని కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ అని జనరల్గా చెప్తాను. సో అందులో సింఫోఎన్ఈ అనేది యాక్చువల్గా సింఫోఎన్ఈ అనేది ఒక కాన్ఫరెన్స్ నాన్న. సో ఏంటిది, ఇది ఒక కాన్ఫరెన్స్. సో దేని గురించి ఈ కాన్ఫరెన్స్, ముఖ్యంగా వచ్చేసి
టూరిజం. సో మనకి నార్త్ ఈస్ట్ స్టేట్ అంటే ఏం గుర్తొస్తుంది? అలా చల్లటి కొండల మధ్య అలా సూపర్బ్ క్లైమేట్లో బ్యూటిఫుల్ గ్రీనరీలో అద్భుతమైన ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అంటే ఏంటి? దట్ ఈస్ ఫేమస్ ఫార్ టూరిజం. సో అంటే సింఫోఎన్ఈ అంటే ఒక కాన్ఫరెన్స్ ముఖ్యంగా టూరిజంని బూస్ట్ చేయడానికి. సో బూస్టో హార్లిక్స్ కాదు, టూరిజంని బూస్ట్ చేయడానికి. ఎక్కడ? నార్త్ ఈస్ట్ ఇండియాలో. ఎక్కడ బూస్ట్ చేయడానికి? నార్త్ ఈస్ట్ ఇండియాలో బూస్ట్ చేయడానికి. సో ఈ యొక్క కాన్ఫరెన్స్ అనేది కండక్ట్ చేశారు. ఈ యొక్క కాన్ఫరెన్స్ని కండక్ట్ చేసింది ఎవరు అంటే జి కిషన్ రెడ్డి. సో మన ఇండియా యొక్క సో యూనియన్ మినిస్టర్ అయిన జి కిషన్ రెడ్డి గారు సో ఈ కాన్ఫరెన్స్ అనేది ఇనాగ్రేట్ అనేది చేశారు. సో ముఖ్యంగా టూరిజాన్ని వీరు ప్రమోట్ చేయడానికి వీరు లాంచ్ చేశారు. సో ఇదేంటంటే సో ముఖ్యంగా ఏంటంటే సో ఇది ఒక డెవలప్మెంట్ కాన్ఫరెన్సు, పొలిటికల్ థింకర్స్ కానీ సో ఇందులో ఎవరంటే పాలసీ ఫార్ములేట్ చేసేవాళ్ళు, థింకర్స్ సో చాలామంది సూచనలు ఇచ్చేవాళ్ళు, గొప్ప గొప్ప పర్సన్స్, అలాగే స్టేక్ హోల్డర్స్ ఎవరైతే టూరిజం సెక్టార్స్లో ఉంటారో సో వాళ్ళందరినీ కూడా ఒకటి చేస్తూ ఈ కాన్ఫరెన్స్లో ఏంటంటే వీటిని ప్రమోట్ చేయడానికి అనేది లాంచ్ చేశారు. సో యాక్చువల్గా దీని యొక్క మెయిన్ మోటో ఏంటంటే సో ఇక్కడ చూడండి, నార్త్ ఈస్టర్న్ రీజియన్లో మనము టూరిజాన్ని ప్రమోట్ చేయాలి. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చా అంటే రేపు అంటే ఈరోజు September 26 కదా, 27th September ఓకేనా, 27th September అనేది యాక్చువల్గా ఏంటంటే వరల్డ్ టూరిజం డే. ఏమది? వరల్డ్ టూరిజం డే. సో ఆ టూరిజం డేలో సందర్భంగా నార్త్ ఈస్ట్ అనేది మనకి నేచురల్ టూరిజంకి చాలా 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 ఫేమస్. సో బ్యూటిఫుల్ టూరిజం స్పాట్ ఫర్ ద నేచురల్ టూరిజం. సో అలాంటి ఒక నేచురల్ టూరిజంని ప్రమోట్ చేసే విధంగా వారు లాంచ్ చేశారు. దాన్నే సింఫోఎన్ఈ అంటారు. ఓకేనా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దామా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో ఏంటంటే సో చూడండి, స్వచ్ఛ ఓకేనా, స్వచ్ఛ టాయ్ కెథాన్. సో స్వచ్ఛ టాయ్ కెథాన్. సో ఇక్కడ పేరులోనే ఏముంది? టాయ్ కెథాన్. సో టాయ్ అంటే ఏంటి? బొమ్మలు. సో దీన్ని ఎవరు లాంచ్ చేశారు? సో మనము ఇళ్ళల్లో ఉన్నామంటే, గ్రామాల్లో ఉన్నామంటే మనం బొమ్మలు కొనడానికి ఎక్కడికి వెళ్తాము? సిటీస్కి వెళ్తామా? సో అంటే అర్బనే కదా. సో అదే ఇది మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ ఓకేనా, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ యుఏ అని రాస్తాను. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ మరియు అర్బన్ అఫైర్స్ అనేది లాంచ్ చేశారు. సో అలాగే పాపం బొమ్మలు లేవు, సో చాలా నిరుపేదలు. సో అప్పుడు ఏం చేస్తారు? చెత్తలో కొందరు వద్దు వేస్ట్ అని పడేసిన బొమ్మల్ని స్ట్రీట్ చిల్డ్రన్స్ దాన్ని తీసుకుని ఆడుకుంటారా? సో అదేనన్న ఈ టాయ్ కెథాన్ అనేది ఒక బ్యూటిఫుల్ కాంపిటీషన్, యూనిక్ కాంపిటీషన్. ఏంటి సార్ అంత యూనిక్ ఉంది అంటే యాక్చువల్గా డ్రై వేస్ట్ ఏదైతే ఉందో, చెత్త ఏదైతే ఉందో, సో కొన్ని నాన్ రీసైక్లబుల్ వేస్ట్ కానీ కొన్ని వేస్ట్ అంటే డీగ్రేడ్ కాని వేస్ట్ అనేది ఉంటాయి. అలాంటి వేస్ట్ని ఉపయోగించి వాటి ద్వారా టాయ్స్ అనేది రెడీ చేయగలరు. సో ఆ యొక్క వేస్ట్ ప్రోడక్ట్స్ని కలెక్ట్ చేసి ఆ వేస్ట్ ప్రోడక్ట్తో సహా ఈ యొక్క టాయ్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడం, ఇవన్నీ ఏంటి? ఒక ఇన్నోవేషన్స్. సో ఒక మనిషిలో కళ అనేది దాక్కొని ఉంటేనే ఆ కళ ద్వారా ఒక చెత్తని ఒక బొమ్మల్లా ఒక రూపొందించడం అనేది జరుగుతుంది. సో యాక్చువల్గా ఇది ఏంటంటే ఇది ఒక వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఇనిషియేటివ్, ముఖ్యంగా సెంటర్ ఆఫ్ క్రియేటివ్ లెర్నింగ్. సో మన గవర్నమెంట్ యొక్క సెంటర్ ఆఫ్ క్రియేటివ్ లెర్నింగ్. సో మన ఇండియాలో సెంటర్ ఆఫ్ క్రియేటివ్ లెర్నింగ్ అనేది ఉంది. సో అంటే మనం ఏంటంటే కొత్త విషయాల్ని క్రియేట్ చేయడానికి ఒక న్యూ ఇనిషియేటివే క్రియేటివిటీని ప్రమోట్ చేసేదే సెంటర్ ఆఫ్ క్రియేటివ్ లెర్నింగ్. ఇది ఎక్కడ ఉంది అంటే ఇండియాలో ఐఐటి గాంధీనగర్లో. సో ఎక్కడ? ఐఐటి గాంధీనగర్లో ఉంది. సో అక్కడ వారు కొలాబరేట్ చేసి ఇలాంటి ఒక న్యూ ఐడియాలజీస్ని ప్రమోట్ అనేది చేసి సో వాటిని వెలికి తీయడం అనేది చేస్తున్నారు. సో అలాగే ఈ యొక్క స్వచ్ఛ టాయ్ కెథాన్ సో అనేది ఏ యొక్క ఇనిషియేటివ్లో భాగం అంటే స్వచ్ఛ అమృత్ మహోత్సవ్. స్వచ్ఛ అమృత్ మహోత్సవ్ శుభ్రతను ప్రమోట్ చేసే విధంగా స్వచ్ఛ అమృత్ మహోత్సవ్లో భాగంగా, సో అలాంటి ఒక మహోత్సవ్లో భాగంగా వారు దీన్ని ప్రమోట్ అనేది చేస్తున్నారు. సో దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో తెలుసుకోండి వాట్ ఈస్ టాయ్ కెథాన్. సో ఇది ఒక 3 స్టార్ ఇస్తాను ఈ యొక్క కరెంట్ అఫైర్స్ యొక్క ఇంపార్టెన్స్కి. సరే, సో ఇప్పుడు 5 స్టార్ ఇంపార్టెన్స్ ఉండే ఒక అద్భుతమైన కరెంట్ అఫైర్స్ అనేది మీకోసం వస్తుంది. సో ఏంటి అంటే చూడండి, చైనా. సో చైనాకి సంబంధించి చైనా వచ్చేసి ఒక రేర్ లూనార్ క్రిస్టల్ అంటే చంద్రుని పైన ఓకేనా. సో చంద్రుని పైన ఒక రేర్ అయిన ఒక క్రిస్టల్ అనేది కనుక్కున్నారు. సో ఏంటంటే దిస్ హ్యాస్ ఎ క్యాపబిలిటీ ఆఫ్
న్యూక్లియర్ సోర్స్ అంటే న్యూక్లియర్ పవర్ని జనరేట్ కలిగిన న్యూక్లియర్ పవర్ సోర్స్గా కానీ ఉండగలిగిన ఒక లూనార్ క్రిస్టల్ అనేది కనుక్కున్నారు. సో అది ఎక్కడ కనుక్కున్నారు అంటే మూన్ పైన, అంటే చంద్రుని పైన న్యూక్లియర్ రిసోర్స్ ఉండగలిగిన ఒక పవర్ సోర్స్ అనేది కనుక్కున్నారు. సో దాన్నే వాళ్ళు ఏమంటే చంగీ సైట్, ఓకేనా, ఏమంటున్నారు, వీళ్ళు కనుక్కుంటే చాలు దానికి అలాంటి పేర్లు పెట్టేస్తారు, చంగీ సైట్, ఓకేనా, చంగీ సైట్ వై అనేది. సో దానికి వారు పేరు పెట్టున్నారు. సో ఇంకా పర్ఫెక్ట్గా సైంటిఫిక్ అనేది మనకి ఇంకా నేమ్స్ అనేది యాడ్ ఆన్స్ రాలేదు, బట్ కొన్ని విషయాలు తెలుసుకుందాము. సో ఈ చంగీ సైట్, సో గుర్తుపెట్టుకోండి, ఈ చంగీ సైట్ అంటే ఏంటనేది మీకు 5 స్టార్ కరెంట్ అఫైర్స్, వెరీ 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 ఇంపార్టెంట్. సో మన కరెంట్ అఫైర్స్లో మనము 5 స్టార్స్కి ఎన్ని స్టార్ రేటింగ్స్ అనేది మనం చూస్తూ ఉంటాము. సో విల్ లెర్న్ టుగెదర్. సో చంగీ సైట్ అనేది పేరు పెట్టారు. ఇది చాలా 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 చిన్నది, ఒక చిన్న అద్దపు ముక్కలా ఉంటుందన్న. ఫర్ ఎగ్జాంపుల్ కలకండలా ఉంటుంది అనుకుంటాం, ఓకేనా. సో స్మాల్గా ఉంటుంది, అలాగే ట్రాన్స్పరెంట్, ఒక అద్దం రూపంలో ఉంటుంది, ఓకేనా. సో ట్రాన్స్పరెంట్ అంటే లైట్ క్యాన్ పాస్ త్రూ ఇట్, ఓకేనా. ట్రాన్స్పరెంట్ క్రిస్టల్గా అనేది ఉంటుంది, ఇది ట్రాన్స్పరెంట్ క్రిస్టల్గా ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే డైమండ్ షేప్లో ఉంటుంది. ఏ షేప్లో ఉంటుంది? డైమండ్ షేప్లో అనేది ఉంటుంది. అవి మాత్రమే కాకుండా సో దీన్ని, ఓకేనా, సో యాక్చువల్గా సో చాంగ్ ఈ అనేది రాశారు. సో ఈ పేరుకైన అర్థం, ఓకేనా, చెంగ్ ఈ, ఓకేనా, చంగ్ ఈ. సో ఈ పేరుకైన అర్థం ఎందుకు అలాంటి పేరు పెట్టారు అంటే, సో యాక్చువల్గా మనం చూసామంటే ఈ పేరు ఎందుకు పెట్టారంటే చైనీస్ ఎవరైతే ఉన్నారో సో వారి యొక్క మూన్ గాడెస్, ఓకేనా. సో మూన్ గాడెస్ పేరుతోనే చంగ్ ఈ అంటే ఏంటి, చైనీస్ యొక్క మూన్ గాడెస్, ఓకేనా. సో వారి యొక్క చంద్ర దేవత, ఓకేనా. సో ఆ పేరుతో వారు పెట్టారు, ఓకేనా. అలాగే ఇది ఏ మిషన్లో కనుక్కున్నారంటే చంగ్ ఈ. సో చంగ్ ఈ 5 మిషన్, చంగ్ ఈ 5 మిషన్ అనేది సో వీరు ఎవరైతే చైనా వారి యొక్క మిషన్. సో అక్కడి నుంచి యాక్చువల్గా ఈ మిషన్లో ఏంటంటే లూనార్ శాంపుల్స్, ఓకేనా. సో ఫస్ట్ లూనార్ శాంపుల్స్ అంటే లూనార్ శాంపుల్ అంటే చంద్రుడి నుంచి కూడా శాంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కలెక్ట్ చేసుకొని రిటర్న్ రావడం అనేది జరిగింది. సో ఇలాంటి ఒక మిషన్లో అద్భుతమైన కొత్త ఇన్నోవేషన్స్ అనేది కనుక్కున్నారు. సో ఇలాంటి న్యూ ఇన్నోవేషన్స్ నెక్స్ట్ ఫ్యూచర్ పర్స్పెక్టివ్ పెరుగుతుంది. ఎందుకంటే ఈ న్యూక్లియర్ పవర్ సోర్స్ అనేది మీకు చంద్రుడి నుంచి దొరుకుతుందంటే ఇక నుంచి వేటాడడం మొదలెట్టేస్తారు కదా ప్రపంచ దేశాలన్నీ కూడా. సో నియర్ ఫ్యూచర్ 5 to 10 ఇయర్స్లో ఈ కరెంట్ అఫైర్స్ చంగ్ ఈ సైట్ ఏదైతే ఉందో ఇది మీరు మారుమోగుతుంది అనేది ఒక ఎక్స్పెక్టేషన్. సో ఓకేనా. సో తర్వాత ఓకేనా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అనేది చూస్తాం. సో ఇది డిఫెన్స్కి సంబంధితమైన కరెంట్ అఫైర్స్, ఓకేనా. డిఫెన్స్కి సంబంధితమైన కరెంట్ అఫైర్స్లో ఏంటంటే డిఫెన్స్ మినిస్టర్, సో ఇండియా యొక్క డిఫెన్స్ మినిస్టర్ వచ్చేసి డిఫెన్స్ మినిస్ట్రీ, ఓకేనా. డిఫెన్స్ మినిస్ట్రీ వచ్చేసి యాక్చువల్గా 1700 crores-కి, ఓకేనా, 1700 crores-కి ఒక ప్యాక్ట్ అనేది సైన్ చేశారు. సో ఏం ప్యాక్ట్ సార్, దేనికోసం అంటే యాక్చువల్గా ఏంటంటే బ్రహ్మోస్ మిసైల్ కోసం, ఓకేనా. బ్రహ్మోస్ మిసైల్ ఏదైతే ఉందో దాని యొక్క డ్యువల్ రూల్ కోసం, ఓకేనా. బ్రహ్మోస్ మిసైల్, సో బ్రహ్మోస్ మిసైల్ యొక్క డ్యువల్ రోల్ కోసం వారు సైన్ చేయడం అనేది జరిగింది. ఈ అగ్రిమెంట్ అనేది ఎవరితో సైన్ చేశారంటే BAPL. సో BAPL అంటారు. ఏంటి అంటే బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్. బ్రహ్మోస్ ఏరోస్పేస్ వారే సో బ్రహ్మోస్ మిసైల్స్ అనేది తయారు చేస్తారు. సో వాటి యొక్క ప్రైవేట్ లిమిటెడ్తో మన సో కాల్డ్ డిఫెన్స్ మినిస్ట్రీ అనేది సైన్ చేశారు. సో అంటే ఇక నుంచి ఏంటంటే సర్ఫేస్, ఓకేనా, సర్ఫేస్ టు సర్ఫేస్ బ్రహ్మోస్, ఓకేనా. సో ముఖ్యంగా సర్ఫేస్ టు సర్ఫేస్ వెళుతున్న బ్రహ్మోస్ అంతా కూడా ఏంటంటే బై ఇండియన్, ఓకేనా. సో ఏంటంటే బై ఇండియన్ కేటగిరీలో అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. అలాగే ఇవన్నీ కూడా ఏంటంటే సో దీని యొక్క క్యాపబిలిటీ, ఇంకా బ్రహ్మోస్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఆపరేషనల్ క్యాపబిలిటీని ఇంప్రూవ్ చేయడం, ఓకేనా. ఆపరేషనల్ క్యాపబిలిటీ, అది వర్క్ చేయగలిగిన దాని యొక్క సత్తాని, క్యాపబిలిటీని ఏంటంటే ఇండియన్ నావీ ఫ్లీట్లో, ఓకేనా, ఇండియన్ నావీలో కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే లాంచ్ చేశారు. సో అలాగే ఏంటంటే ఇండియన్ ఆర్మీలో మీరు తెలుసుకోవాల్సిన బ్రహ్మోస్ మిసైల్స్ అనేది ల్యాండ్లో లాంచ్ చేస్తాము. సో అలాగే ఎయిర్లో, అలాగే సీలో, సో అలాగే 3 వేరియంట్లో కూడా లాంచ్ చేయగలిగిన ఒక వేరియంట్స్ ఆఫ్ బ్రహ్మోస్ అనేది మన ఇండియాలో అనేది అందుబాటులో అనేది ఉంది, ఓకేనా. సో తర్వాత నెక్స్ట్ ఇంటర్నేషనల్ సంబంధితమైన కరెంట్ అఫైర్స్ అని మనం చూద్దాము. సో క్వాడ్, సో గుర్తుపెట్టుకోండి క్వాడ్ అంటే ఏంటి, ఏ దేశాల యొక్క కూటమి క్వాడ్ అనేది మనం చూద్దాము. సో క్వాడ్, సో యాక్చువల్గా క్వాడ్ లీడర్స్ అనేవాళ్ళు. సో ఇది మీకు ఛాన్స్ ఇస్తున్నాండి. క్వాడ్ అనేది ఏ దేశాలను కలిపితే క్వాడ్ అంటాం అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాడ్ గ్రూప్ ఏదైతే ఉందో, సో క్వాడ్ గ్రూప్ వచ్చేసి యాక్చువల్గా ఏంటంటే
హెచ్ఏడిఆర్ సైన్ చేశారు. ఓకేనా, హెచ్ఏడిఆర్ అనేది సైన్ చేశారు. అంటే ఏంటంటే హ్యుమానిటేరియన్. ఓకేనా, హ్యుమానిటేరియన్ సో మానవత్వంతో ఏదైనా కానీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో అసిస్టెన్స్ ఇచ్చే విధంగా, సో సహాయపడేలాగా అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్. అంటే ఏవైనా కానీ ఎప్పుడైనా కానీ ఎమర్జెన్సీగా డిజాస్టర్స్ వస్తున్నాయంటే అలాంటి డిజాస్టర్ రిలీఫ్కి మేమంతా కూడా కలిసికట్టుగా ఉంటాము. సో వీ కోఆర్డినేట్ అనే విధంగా వారు ఈ యొక్క క్వాడ్ గ్రూపింగ్లో అనేది లాంచ్ అనేది చేశారు. ఓకేనా, సో అలాగే ఈ క్వాడ్ లీడర్స్ యొక్క సమ్మిట్ అనేది యాక్చువల్గా టోక్యో సమ్మిట్ 2022 అనేది జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే వారి యొక్క విషన్ అనేది ఏంటంటే ముఖ్యంగా ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్. సో ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ రీజియన్ అనేది జనరేట్ చేయాలి అనేది వారి యొక్క ప్లాన్గా అనేది ఉంది. సో ఈ యొక్క క్వాడ్ అనేది ఇండియా పర్స్పెక్టివ్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇండో పసిఫిక్ రీజియన్స్లో వాళ్ళు డిజాస్టర్ రిలీఫ్ ఇవన్నీ కూడా అందించడానికి వారు ప్లాన్ అనేది చేస్తున్నారు. దే ఆర్ వర్కింగ్ టుగెదర్. సో యాక్చువల్గా యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అనేది జరగబోతుంది. దాంతోపాటు చాలా మీటింగ్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. సో అవన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉంటాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాము. సో హెల్త్ మినిస్ట్రీ. ఓకేనా, సో మన ఆరోగ్య శాఖ, మన దేశం యొక్క ఆరోగ్య శాఖకు చెందిన హెల్త్ మినిస్టర్ వచ్చేసి ఆరోగ్య మందన్ ఏం లాంచ్ చేశారు? ఆరోగ్య మందన్. సో ఆరోగ్య మందన్ 2022 అనేది లాంచ్ చేశారు. సో ఇది ఒక ప్రోగ్రామ్ లాంటిది, 2 days ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశారు. సో ఇది ఏంటంటే ముఖ్యంగా మెయిన్ మోటో, దీని యొక్క మెయిన్ ఆలోచన ఏంటంటే ఆయుష్మాన్ భారత్ డిజిటల్. ఓకేనా, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. సో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ని సాధించడానికి వీరు లాంచ్ అనేది చేశారు. డిజిటల్ మిషన్, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. సో ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్లో ఏంటి వారి యొక్క ఉద్దేశం అంటే యాక్చువల్గా ఏంటంటే డిజిటల్ ఆన్లైన్ డేటా అనేది కలెక్ట్ చేసి వాటన్నిటిని కూడా హెల్త్ రిలేటెడ్ అన్నిటిని కూడా కోఆర్డినేటర్గా కలుపుతూ హెల్త్కి సంబంధితమైన డేటా అంతా కూడా ఒకే చోట వాళ్ళు కంబైన్ చేయాలి అనేది వారి యొక్క ప్లాన్గా అనేది ఉన్నారు. సో అలాగే ఏంటంటే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ మనందరికీ తెలుసు. అందులో ఏంటంటే హెల్త్ కవర్, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్యామిలీస్కి ఏవైనా ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళకి వాల్నరబుల్ ఫ్యామిలీస్ ముఖ్యంగా ఎమర్జెన్సీ రిస్క్ లాగా హెల్త్ కవర్ అనేది సుమారుగా 5 lakhs అనేది హెల్త్ కవర్గా అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో దాన్నే మనం ఏమంటే సో కాల్డ్ యాజ్ సో ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అని అంటాం. ఓకేనా, సో తర్వాత మనము చూద్దాము. సో యాక్చువల్గా సర్వీస్ క్వాలిటీ అవార్డ్. సో కొచ్చిన్ షిప్ యార్డ్. ఓకేనా, కొచ్చిన్కి చెందిన, ఓకేనా, లెట్ మీ రైట్ ఇట్ క్లియర్, కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. కొచ్చిన్లో ఉండే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో కొచ్చిన్ యొక్క ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో కొచ్చిన్ యొక్క ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది 2022కి, ఓకేనా, 2022కి వచ్చేసి సర్వీస్ క్వాలిటీ అవార్డ్ అనేది పొందింది. ఓకేనా, ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ అవార్డ్. సో ఎయిర్పోర్ట్లో సర్వీస్ క్వాలిటీ అవార్డ్ అనేది పొందారు. సో ముఖ్యంగా ఈ సర్వీస్ క్వాలిటీ అవార్డ్ అనేది యాక్చువల్గా ఏంటంటే ముఖ్యంగా వారు కొన్ని ప్రోగ్రామ్స్, ముఖ్యంగా ఏంటంటే ఈ కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మిషన్ సేఫ్ గార్డింగ్ అనే ఒక ప్రోగ్రామ్ లాంటిది లాంచ్ చేసి సో వాటిని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశారు. కాబట్టి దాని ద్వారా ఏంటంటే వారి యొక్క ఓవరాల్ సర్వీస్ అనేది గుర్తిస్తూ వారు అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు అనేది, ఓకేనా, అవార్డు అని అంటే ఎవరు ఇస్తున్నారు అంటే ఇన్స్టిట్యూటెడ్ బై ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్, ACI. ఈ అవార్డు ఎవరు ఇస్తున్నారు అంటే ACI అంటారు, ఎయిర్పోర్ట్ కౌన్సిల్. ఓకేనా, ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్. సో వీరే ఈ అవార్డు అనేది ఇండక్ట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం. సో చూడండి, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది చూడండి, విటమిన్ ఏంజల్స్. సో ఈ పేరు కొత్తగా ఉంటుంది, విటమిన్ ఏంజల్స్ ఇండియా. సో విటమిన్ ఏంజల్స్ ఇండియా అనేవారు ఒక యూనిసెఫ్ సంబంధమైన ఒక కోఆర్డినేట్ అయిన ఆర్గనైజేషన్. సో విటమిన్స్ ఏంజల్స్ ఇండియా వచ్చేసి యాక్చువల్గా పార్ట్నర్షిప్ అనేది సైన్ చేశారు. ఓకేనా, పార్ట్నర్షిప్ అనేది సైన్ చేశారు. సో ఎవరితో సైన్ చేశారు అంటే యూనిసెఫ్తో అనేది సైన్ చేశారు. సో దేనికి సంబంధించిన, ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో పోషణ్ మా. సో వీరి యొక్క మెయిన్ మోటో ఏంటంటే ఈ యొక్క కోఆర్డినేషన్, ఈ పార్ట్నర్షిప్ అయిన మెయిన్ మోటో ఏంటంటే పోషణ్ మా. ఓకేనా, పోషణ్ మా 2022. యాక్చువల్గా ఈ క్యాంపెయిన్ ద్వారా ఏం అందిస్తున్నారు ప్రాపర్గా ఏంటి అంటే పోషణ్ అంటే ఏంటి, న్యూట్రిషన్స్, ముఖ్యంగా ఏంటంటే న్యూట్రిషనల్ సపోర్ట్ కోసం. సో న్యూట్రిషనల్ సపోర్ట్ కోసం, అలాగే న్యూట్రిషనల్ డెలివరీ, సో ప్రాపర్ న్యూట్రిషన్ డెలివరీ చేయడం ప్రజలందరికీ, పిల్లలకి ముఖ్యంగా
పిల్లలకి ఇవ్వడం. సో అలాగే ఏంటంటే అవుట్ రీచ్, సో చాలా వరకు రీచ్ అవ్వడం. సో ఎవరెవరికైతే న్యూట్రిషన్ డిఫిషియన్సీ ఉందో వాళ్ళందరికీ కూడా అందడం. అలాగే అండర్ న్యూట్రిషన్ అనేది ఒక సమస్య, అలాంటి అండర్ న్యూట్రిషన్ లాంటి సమస్యలను వారు తీర్చడానికి. ఇంకా చూసాము అంటే క్లియర్గా ఇమ్యూనిటీ, సో రోగాన్ని ఎదిరింపగలిగిన శక్తిని ఇచ్చేలా ఇమ్యూనిటీ అనేది టు డిసీజెస్, సో జబ్బులు అలాంటివి వచ్చేటప్పుడు వాటిని ఫైట్ చేసే విధంగా డిసీజెస్కి అగెయిన్స్ట్గా ఇమ్యూనిటీని జనరేట్ చేయడం. సో అలాగే ఏంటంటే యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే పోషన్ ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్ ద్వారా, ఓకేనా. సో దీనికి సంబంధించి పోషన్ ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్ అనేది లాంచ్ చేశారు, పిఐపి. సో పోషన్ ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్. సో ఇది ఎప్పుడు లాంచ్ చేశారంటే జనవరి, ఓకేనా. ఈ ప్లాట్ఫామ్ అనేది జనవరి 2023 అంతా కూడా లాంచ్ చేస్తున్నట్టు తెలిపారు, ఓకేనా. సో ఇది ఏంటంటే యాక్చువల్గా విటమిన్ ఏంజల్స్ అనేది ఒక ఎన్జిఓ లాంటిది. ప్రజలందరికీ కూడా అంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో సో వారికి ముఖ్యంగా ఏంటంటే మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా, సో ముఖ్యంగా న్యూట్రిషనల్ ఇంటేక్ ఇచ్చే విధంగా వారు లాంచ్ చేయడం అనేది జరిగింది, ఓకేనా. సో దిస్ ఇస్ ఇట్ గైస్. సో ఇలాంటి రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ కావాలి అనుకున్నారు, ఇంపార్టెంట్ అయినవి, ఇంకా డైలీ మనం ఒక ఫ్యూ కరెంట్ అఫైర్స్ కాకుండా మొత్తం అంతా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది డీటెయిల్గా చూడాలి అనుకున్నారు. సో రెగ్యులర్గా కావాలనుకుంటే యూ కెన్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. అలాగే వీడియో నచ్చిందంటే మర్చిపోకుండా కమెంట్ చేయండి, ఎందుకంటే ఇఫ్ యూ కీప్ ఆన్ సపోర్టింగ్, మీ యొక్క సపోర్ట్తో పాటు మనం రెగ్యులర్గా కోర్సెస్ అనేది క్లాసెస్ అనేది తీస్తూ ఉంటాము. సో ఇట్ విల్ బీ మోర్ అండ్ మోర్ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. అలాగే మీ యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ చేసే విధంగా మన యొక్క కోర్సెస్ అనేది అందుబాటులో ఉన్నాయి. పర్టికులర్గా ఈ కోర్స్ నేను చెప్తాను, ఎందుకంటే ఎస్ఎస్సి ఇన్ఫినిటీ అనేది ఒక అద్భుతమైన ఆఫర్. ఎందుకంటే బల్క్ ఆఫ్ జాబ్స్, బల్క్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో అది మీరు ఉపయోగించుకున్నా అంటే ఇట్ ఈస్ యువర్ లక్ టు గెట్ సెలెక్టెడ్. ఓకే గైస్, దిస్ ఇస్ మీ SPR సైనింగ్ ఆఫ్. హ్యావ్ అ నైస్ డే, బై బై, టేక్ కేర్.